ఒక భక్తుడు తిలక్ వ్రాసిన గీతా రహస్యం అనే పుస్తకాన్ని బాబా గారికి ఇచ్చారండి. సో అప్పుడు ఏం జరిగింది దాని గురించి తెలుసుకుందాము. ఆ పుస్తకం గురించి అసలు బాబా గారు ఏమన్నారు. ఒక భక్తుడు తిలక్ వ్రాసిన గీతా రహస్యం అనే గ్రంథం తీసుకొని బాబా వద్దకు వచ్చాడు. బాబా దానిని తీసుకొని కొన్ని పుటలు తిరగవేసి దానిని తిరిగి అతడికి ప్రసాదించి, దీనిని ఎప్పుడూ చదువుకుంటుండు, నీకెంతో మేలు జరుగుతుంది అన్నారు. ఆయన భగవతవతారమైనందువల్ల తెల్ల ప్రభుత్వాధికారుల హృదయాలను కూడా మన దేశ ప్రజల శ్రేయస్సుకు తగిన రీతిన మలచగలరన్న విశ్వాసంతోనే ఆయనను తిలక్ దర్శించాడు. దేశ స్వాతంత్రం సాధించడానికి తాను అనుసరిస్తున్న పద్ధతి సరి అయినదవునో కాదో తెలుసుకోవాలని కూడా అతడు ఆయనను దర్శించాడు. కాపర్డే భార్యకు కూడా బాబా పట్ల ఎంతో భక్తి. ఆమె నిత్యము మసీదులో ఆయనకి నైవేద్యం ఇచ్చాక కానీ భోజనం చేసేది కాదు. అందుకే ఆమె పట్ల ఆయనకి ఎంత ప్రేమ. మార్చి 4, 1912న కాపర్డే, నా భార్య సాయి సాహెబ్ పూజకు ఆలస్యంగా వెళ్ళింది. అయినప్పటికీ ఆయన భోజనం కూడా చేయకుండా వేచి ఉండి ఆమెను పూజ చేసుకొని ఇచ్చారు అని తన డైరీలో రాసుకున్నాడు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. బాబా గారిని విమర్శించేవాళ్ళు ఆ విమర్శలన్నీ ఆపేసి మిగతా విషయాలు చూసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే బాలగంగాధర్ తిలక్ కన్నా మన దేశానికి ఎక్కువ సేవ చేయలేదు. ఆ విషయం వాళ్ళు తెలుసుకోవాలి. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.